యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దీపక్, అదంతా అవసరం ఏముంది? అయినా ఈ రోజు వరకు ఆవిడ నా కోసం పాలు వేడి చేయలేదని ఏం లేదు కదా. భీమ్, పందెం అంటే పందెమే. పందెం కాసింది కదా, దాన్ని నెరవేర్చక తప్పదు. అవును జీజాబాయ్, ఎన్నోసార్లు భీమ్ కోసం పాలు వేడి చేసి ఇచ్చుంటావు. కానీ ఈరోజు వేడి చేసిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, భీమ్ విజేత అయినందుకు ఎలా అయితే మిగతా తల్లులు తమ బిడ్డకు స్వాగతం పలుకుతారో అలాగే నువ్వు పలుకుతున్నావని. నాన్న, ఈ విధంగా బలవంతంగా చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను పాలు వేడి చేసి తీసుకొస్తాను. ఆర్తి, ఇంట్లోకి పద పద. హితేషనా, జోకు జోకు అలా మొహాలెందుకు వేలాడేసుకున్నారు? ఎవరు కొట్టారు? హితేష్ అన్నా, జోకు అన్నా, ఏం జరిగిందో చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. నేను చెప్తాను. భీమ్రావ్, ముందుకు రావద్దు, లేదంటే నేను కాల్చి పారేస్తాను. నేను 3 దాకా లెక్క పెడతాను. ఆయన నువ్వు ముందుకు వచ్చావంటే నేను కాల్చి పారేస్తాను. 1. రామ్జీ, నువ్వు కూడా వెనక్కి వెళ్ళు, లేదంటే నేను కూడా కాల్చి పారేస్తా. ఇక ఈ రోజు ఒక్కటే మిగిలింది. భీమ్ గెలిచొస్తే ఇక నేను తన కోసం పాలు వేడి చేసి ఇవ్వడం. చేయించుకో భీమ్, నాతో ఇది కూడా చేయించుకో. నీ కారణంగా ఈ ఇంట్లో నాకెప్పుడూ ఒక స్థానం లభించలేదు, అలాగే ఎప్పుడు గౌరవం కూడా లభించలేదు. ఇక ఈరోజు నేను నీకు పని మనిషిలా మారిపోయాను. ఆర్తి, ఈ చాయ్ తాగు. నీకోసం నేను వంట వండుతాను, కొంచెం తిను. తీసుకో. అవునమ్మా, తొందరగా వంట వండండి. భీమన్నయ్యతో కలిసి స్టేషన్ కూడా వెళ్ళాలి. దీపక్, డేవిడ్ గారు చాలా పెద్ద వ్యక్తి. ఇక చూడు, మన ఆర్తి పరిస్థితి ఎలా తయారు చేశాడో. ఆయనతో శత్రుత్వం పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడో ఏమో. దీన్ని తాగేవనుకో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. ఇది మన ఇద్దరి బిడ్డ కడుపులోనే అలా ఇలా కరిగిపోతుంది. నువ్వు నేను చెప్పినట్టు వినంత వరకు నువ్వు ఈ గదిలోనే పడుండాలి. పద. కానీ అమ్మా, న్యాయ పోరాడమే మంచిది. ఆర్తి పిన్నికి అన్యాయం జరిగింది. పోరాడితే మాత్రం గెలుస్తామా? గెలిచినా గెలవకపోయినా సరే, ఒకవేళ పోరాడకుంటే అంతా నన్నే దోషి అనుకుంటారు. నేను పోరాడుతాను. దీపక్, నువ్వన్నది నిజమే. స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసొద్దాం. ఆర్తి, ఏంటిది నువ్వు కూడా? నువ్వు
ఈ దీపక్ ఇంకా భీమ్ మాటలు పట్టుకుంటున్నావా? భీమ్ న్యాయం కోసం పోరాడతాడు. ఇక అది సరైందే. ఇన్నాళ్ల దాకా ఆయన నాకు అబద్ధాలు చెప్తూ వచ్చాడు. ఎలా అంటే నేనేదో వెర్రిదాన్ని అన్నట్టుగా. సార్ మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ఆ పిల్ల తను నిన్న కూడా ఆట బొమ్మే, ఎప్పటికీ ఆట బొమ్మే, అలాగే ఎప్పటికీ ఆట బొమ్మగానే ఉంటుంది, టాయ్. కానీ మీరొకటి మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఆడే పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుంది సార్. ఆడే పద్ధత నాకు అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్గా చెప్పు. నేను చెప్తాను మీకు. భీమరావు ఎఫ్ఐఆర్ రాయిస్తాడు కదా, ఆ తర్వాత సరిగ్గా 72 గంటల లోపల ఆ ఎఫ్ఐఆర్ని నేను చెరిపేస్తాను. నిజంగా సార్. గ్రేట్ యంగ్ బాయ్. ఒకవేళ నువ్వు అలా చేయగలిగితే నేను నీకు ఆంగ్లేయ ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. వెల్ థ్యాంక్ యూ సార్, బట్ ఇక మీరు ఇంకేం ఆలోచించకండి, చూస్తూ ఉండండి. ఇలారా. అర్థమైందా? అలాగే, నాకు అర్థమైంది. పాలు పాలు ఎందుకలా ఉన్నారు? చిన్నప్పుడు నేనేదైనా మంచి పని చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు మా అమ్మ ఇలాగే పాలు వేడి చేసి తీసుకొచ్చేది. ఈరోజు భీమాబాయి గుర్తుకొచ్చింది. అవునత్తయ్య, ఇక ఈరోజు అమ్మను తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మిమ్మల్ని మా అమ్మ లాంటి వాళ్ళు అనుకోలేను, కానీ ఎప్పుడైనా ఏదైనా సఫలత సాధించి నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మా అమ్మ పాలు వేడి చేసి ఇచ్చినప్పుడు ఆ సమయంలో నేను ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పలేకపోయాను. ఆ ధన్యవాదాలు ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు. ఆర్తి, ఇప్పుడు చెప్పు, అసలేం జరిగిందో మొత్తం చెప్పు. డేవిడ్ సార్ నువ్వు మొదటిసారిగా ఎక్కడ కలిసావో చెప్పు. ఇంకా మీ ఇద్దరి మధ్య చనువు ఎప్పుడు పెరిగింది?
అసలేం జరిగింది? ఆ? నీకు అర్థమవుతుంది కదా నేనేం అడగాలనుకుంటున్నాను? నేనక్కడ పని చేయడం మొదలుపెట్టి 4 ఏళ్ళు గడిచాయి. ఇక ఆయన నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడని. అలాగే నన్ను